లోకాభిరామం కవిత్వ తత్వ విచారం. వామే భూమిసుత పురస్తు హనుమాన్ అని మొదలయ్యే రామధ్యాన శ్లోకం ఒకటి ఉన్నది. దానికి మనవారు అందమైన వ్యాఖ్యానం చెప్పుకుంటారు. వామ కావాలి సీత అన్నాడట రామప్రభువు. ముందే హనుమంతుడున్నాడు, అడగవచ్చు కదా అంటుందట సీతమ్మ. అట్లా అందరి పేర్లు వస్తాయి అందులో. రాముని తలుచుకోవాలంటే అందరి మధ్యన కొలువు తీరిన సన్నివేశం బాగుంటుంది కదా. వామ కాదు, ప్రేమ. భక్తి అనగానేమి అనే ప్రశ్నకు నారదుడు చెప్పిన వ్యాఖ్యానమే నారద భక్తి సూత్రాలు. సా పరమప్రేమ స్వరూప అని ఉంటుంది అందులో. ఎంత దూరం పోయినా భక్తి అంటే ప్రేమ అన్న భావమే ఆధారం. మరొక నిర్వచనంలో విష్ణుని మీద మమత అంటే నావాడన్న భావము, అనన్య మమత మరో ప్రత్యామ్నాయం లేని భావము, అది కూడా ప్రేమతో కూడినది, అది భక్తి అని భీష్ముడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, నారదుడు చెప్పారని శ్లోకం ఉంది. అమ్మ మీదైనా అమ్మాయి మీదైనా వారు నావారు, అటువంటి వారు ఇంకొకరు లేరనే కదా ప్రేమ అంటే. అదే కదా భక్తి అంటే. మాటలకు అసలు అర్థాలు పోయి మరేవో అర్థాలు వచ్చేస్తాయి. వర్ధంతి అంటే పుట్టినరోజనే అర్థం, కానీ దాన్ని చచ్చిన రోజుగా మార్చుకున్నాం. మరి రూమీ సూఫీ ఉర్దూతో పరిచయం కారణంగా మరొక ప్రపంచం పరిచయం అయింది. రూమీ టోపీలు ఉంటాయని మాత్రమే తెలుసు అప్పటి వరకు. రూమీ, జామీ అన్నవి కవుల పేర్లు. ఎంత బాగున్నాయి. మౌలానా జలాలుద్దీన్ రూమీ 13వ శతాబ్దంలో బతికిన ఒక మత గురువు. అతను చివరి వరకు మతంలోనే కొనసాగి ఉన్నాడు. షమ్స్ అనే ఒక గురువును కలిసి చర్చలు చేసిన తరువాత అతనిలోనూ మాటల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. ఈ గురు శిష్యుల మధ్య గల ప్రేమకు మిగతా శిష్యులు కోపించి షమ్సును హత్య చేశారంటారు. పిల్లనగ్రోవి వాద్యము లయ మోగుతుండగా అన్వేషకులు అంటే మతం గురించి ఆలోచించేవారు గుండ్రంగా తిరుగుతూ నర్తిస్తారు. వాళ్ళ దుస్తులు తెల్లవి కనుక సరిపోయింది, లేకుంటే అది మన రాసలీలకు ఏ రకంగానూ తీసిపోదు. రాసక్రీడలో అంగనాం అంగనాం అంతరే మాధవుడు ఉంటాడు. ఇక్కడ దర్వేషుల లేదా మౌల్వీల మధ్యన దేవుని భావన మాత్రమే ఉంటుంది. కృష్ణుడు ఎంత మనిషిగా పుట్టినా ఇంతమంది భార్యలతో ఎట్లా కాపురం చేశాడన్న అనుమానం నాకు చిన్ననాడే వచ్చింది. అది కేవలం ప్రతీక అన్న సంగతి తరువాత తోచింది. మనకు కొబ్బరికాయలు, ప్రదక్షిణాలు, దక్షిణలు తెలుసంతే గాని భక్తి అంటే ప్రేమ అన్న భావం మనలో కూడా కలగలేదు కదా. ఇంత కర్మపూర్వక అంటే చేసే పనుల ద్వారా మాత్రం వ్యక్తమయ్యే భక్తి మనసులో ఏ రకంగా ఉంది అన్నాను. ఈ ప్రపంచంలో దేవుని ప్రసాదం కానిది ఏదో చూపించమన్నాను. ఆర్భాటం భరించలేక దేవుడు మరెక్కడికో పారిపోయాడు అన్నాను. మా వాళ్ళంతా అందుకే నన్ను వింతగా చూస్తారు. భక్తిలో ఉండవలసిన ప్రేమ ఏది? రూమ్లో పెరిగినందుకు ఆ పేరు పడిన జలాలుద్దీన్ రూమీ ప్రేమ కవిత్వం రాయని మొదలుపెట్టాడు. అతనికి ఒక శిష్య పరంపర మొదలైంది. ఇవాళ ప్రపంచంలో ఎన్నో దేశాలలో రూమీ సంఘాలున్నాయి. ఆయనను ఆరాధించేవారున్నారు. రూమీ ప్రసంగాలు, వాటిలో భాగంగా చెప్పిన కథలు ప్రపంచమంతటా ప్రచారంలో ఉన్నాయి. అవి తెలుగులో ఉన్నాయా? నా దృష్టికి వెతికినా కనిపించలేదు. మరి రూమీ కవితా సంకలనాలు ఎన్నో భాషలలోకి అనువదింపబడ్డాయి. ఫిహి మా ఫిహి అనే ప్రసంగాల సంకలనం ప్రపంచమంతటా తెలుసు. ఆయన కవితలను, రచనలను చర్చించేవారు ఇంటర్నెట్లో ఎందరున్నారో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. చల్లగా వర్షం కురుస్తున్నప్పుడు
నీవింకా అందంగా ఉంటావు. రాలే మంచు నన్ను నీ పెదవులకు మరింత దగ్గరగా చేరుస్తుంది. పుట్టుకలో లేని రహస్యం ఆ తాజాదనం నీవే. నేను నీతో ఉన్నాను. ఆ రాకపోకలను వివరించలేను. కానీ అనుకోకుండా నీవు వస్తావు. అంతటితో అంతటి మహత్తులో నా ఉనికి ఏది అంటాడాయన ఒక కవితలో. పర్షియన్లో రాసిన ఆ కవితలన్నీ ఇంగ్లీష్లోకి ఎంతో మంది అనువదించారు కనుక నాకు చదివే అదృష్టం కలిగింది. ఆ మధ్యన ఒక సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణంలో రూమీ అని పేరున్న చిన్న పుస్తకం కనిపించింది. వెంటనే తీసుకున్నాను. మిగతా పుస్తకాలతో కలిపి డబ్బులు లెక్క వేసినప్పుడు దాని తగ్గింపు వెల 100 అని అర్థమైంది. ఆ తర్వాత వెంటనే ఆ పుస్తకాన్ని చదువుతానని మిత్రులు ఒకరు తీసుకున్నారు. కొంతకాలానికి తిరిగి ఇచ్చారు. పుస్తకం చేతిలోకి తీసుకుని విప్పిన మొదటిసారి కనిపించిన కవితలు నన్ను ఆకర్షించాయి. ఉండాలా వద్దా అన్నది కాదు నా తికమక. 2 ప్రపంచాల నుంచి తప్పించుకోవడం ధైర్యం అనిపించుకోదు. నాలోనే ఉన్న అద్భుతాలను తెలుసుకోకుండా ఉండడం అది అసలు వెర్రితనం అని అర్థం వచ్చే మాటలున్నాయి. అదొక కవిత, అంతే కవిత. అలాంటి కవితలు పేజీకి ఒకటిగా సుమారు 100 కవితలు ఉన్నాయి పుస్తకంలో. నాకు అక్షర లక్షలు అనే మాట గుర్తొచ్చింది. సూఫియానా? సూఫీ తత్వంలో ప్రేమికుడు, మిత్రుడు, ప్రియుడు, రాజు అన్న మాటలు దేవుడిని సూచిస్తాయట. మత్తు అంటే ప్రేమ మత్తు. సారాయి అంటే అందులోని తాదాత్మ్యత. ఆ అర్థాలతో వారు పాడుకుంటారు. మీరాబాయిని అందరికన్నా గొప్ప సూఫీగా వర్ణించారు మన బాలంత్రపు రజనీకాంతరావు గారు అనే రజని గారు. సూఫీ విషయం మీద చేసిన వారి అతిథిశాల రేడియో నాటకం ఎంతో మందిని ఆకర్షించింది. ప్రహసనం. రూమీ అనుయాయుల బృందం ఒక దానికి కబీర్ హెల్మిన్స్కీ గారు షేఖ్ అంటే నాయకుడు. మెడోనా అని ఒక గాయని కొత్త ఆల్బం తయారు చేస్తున్నారు. అది ఈ కాలం రకం కదా. వీడియో ఆ అమ్మాయి మీద ఒక పక్కన ఒక వ్యక్తి పడుకుని ఉన్నట్టు చూపిస్తుంది. ప్రియా, మనం అచేతనంలోకి పోదాం అని పాట సాగుతూ ఉంటుంది. అక్కడ బొంగరాల్లా బుట్టబట్టలతో మత్తుగా తిరిగే దర్వేష్ల విజువల్ వేస్తే ఎంత బాగుంటుంది. గొప్ప ఐడియా వచ్చి కబీర్ గారికి కబురు పెట్టారు. మీ వాళ్ళని పంపిస్తారా అంటూ. ఆయన విషయం తెలుసుకుని గౌరవంగా కుదరదు అన్నాడు. అంతేకాదు, రూమీ బోధనలకు సంబంధించిన పుస్తకాలను కూడా పంపించాడు. కొందరు గురువుల కారణంగా భావాతీతమైన సెక్స్ కూడా ఉందని ప్రచారం జరిగింది. మా గురువు రూమీ చెప్పింది అది కాదు మొర్రో అన్నా కొంతమంది పట్టించుకోవడం లేదు. మెడోనా, గోల్డీ హాన్, మార్టిన్ షీన్ లాంటి సెక్స్ బాంబులు రూమీ కవితల సీడీలు తయారు చేసి అమ్ముకున్నారంటే భక్తి సంగతి మాట్లాడే వాళ్ళెవరు? అమెరికాలో అమ్ముడయ్యే పుస్తకాలు వాటిల్లో లెక్క ప్రకారం రూమీ అందరికన్నా పాపులర్ కవులు 5గురిలో ఒకడట. యునెస్కో వారు 2007 సంవత్సరాన్ని రూమీ సంవత్సరంగా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 25 సంవత్సరాల వ్యవధిలో రూమీ మొత్తం 70,000 పద్యాలు లేదా కవితలు రాశాడు. ప్రస్తుతం రూమీ గురించి రాస్తున్న వారెవరికి పర్షియన్ రాదు. గతంలో వచ్చిన ఇంగ్లీష్ అనువాదాల ఆధారంగా అందరూ ఏదేదో రాస్తున్నారు. ఆ పద్ధతిని రీ ఇంగ్లీషింగ్ అని ఒకతను చమత్కరించాడు. మొత్తానికి కవితల అర్థాలు మారిపోతున్నాయని అందరూ మొత్తుకుంటున్నారు. ఇంకా రూమీని సంకుచిత దృష్టితోనే చూస్తున్నారు. అందులోంచి ముందుకు నడవడానికి మరింత మెచ్యూరిటీ అవసరం అంటారు కబీర్ హెల్మిన్స్కీ.